నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి. నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలము, నీ భార్య మాట విన్నావు, నా మాటను ప్రక్కన పెట్టావురా అంటున్నాడు. నీ తండ్రి ఆవేదన అండి ఇది. నీ భార్యనే నాకంటే గొప్పగా అయిందారా? మీరు ఆనందంగా ఉండడంలో ఏ సందేహం లేదు, నాకు ఏ విధమైనటువంటి బాధ లేదు నాయన. మీ సంతోషానికి, మీ ఆనందానికి ఎప్పుడైనా అడ్డు తగిలినారా? నేను ఎప్పుడు తగలేదే. ఇంత ప్రేమించి మీకు ఇంత ఆనందాన్ని, ఇంత సంతోషాన్ని, దాంపత్య జీవితాన్ని మీకు ఇస్తే నాకేం చేశారు తెలుసా? మీరు నా రొమ్ముల మీద తన్నారా, నా గుండె మీద తన్నారా మీరు అంటున్నాడు. ఈరోజు పిల్లలైనటువంటి ఎంతోమంది వివాహితులైన వారు తల్లిదండ్రుల ప్రేమను గుర్తించకుండా వారిని పెంచి పెద్ద చేసి గొప్ప చేసినటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి భార్య రాగానే తల్లిదండ్రులకు శత్రులుగా మారిపోయి తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో పెట్టినటువంటి ప్రబుద్ధులు ఉన్నటువంటి ప్రపంచం ఇది. ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా మీరు? నీ తల్లిదండ్రులు నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం ఎంతో ప్రయాసపడ్డారయ్యా. ఆ సంతోషం, ఆనందం వాళ్ళ వలన కలగలేదా మీకు? దానికి మూలం వాళ్ళు కాదా? అలాంటిది వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఎక్కడిచ్చారు మీరు? ఎంతోమంది తల్లిదండ్రులు ఆవేదనతో, బాధతో చెప్తున్నటువంటి మాటలండి. పెళ్ళైన తర్వాత నా కొడుకు మారిపోయాడండి, పెళ్ళైన తర్వాత నా కొడుకు భార్య మాట విని దాని మాయలో పడ్డాడండి, వాడు ఇంకా మమ్మల్ని మర్చిపోయాడండి అంటున్నారు. అలా చేయొద్దు దయచేసి. తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఈరోజు వివాహం చేయడానికి. నేను ఈ మధ్య కొన్ని వివాహాలకు వెళ్ళానండి. లక్షలు దారపోస్తున్నారండి పిల్లల కోసం ఖర్చులు. 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోట్లు ఖర్చు పెట్టేటటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రపంచం ఇదండి. పిల్లలంటే ప్రేమ అండి. వాళ్ళ సంతోషం కోసం ఎంతైనా ఖర్చు పెడతామండి, ఎన్నైనా అప్పులు చేస్తామండి అంటున్నారు. ఎందుకమ్మా ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకయ్యా ఇంత ఖర్చు పెడుతున్నావు అంటే, నా పిల్లల సంతోషం కోసం అండి. నా పిల్లలు సంతోషంగా ఉండాలి. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ఇలాంటి మనసు నీకు రావడానికి కారణం మనందరికీ తండ్రి అయిన దేవునికి ఉందండి ఆ మనసు. ఇంత అద్భుతమైన సృష్టిని కలిగించి 6 దినాలు కష్టపడి ఈ సృష్టిని కలిగించి అన్నిటినీ చేసిన తర్వాత 6వ దినంన చివరగా తన కుమారుణ్ణి చేసుకున్నాడండి. అన్నీ అనుభవించడానికి అన్నీ రెడీ చేసి సిద్ధపరిచి, నాన్న ఇక నీకోసం సిద్ధపరిచాను, అమ్మా నీకోసం సిద్ధపరిచాను తల్లి అని స్త్రీతో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆయన మనసు ఎంత బాగుంటుందండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చూసావా? మీరంతా వీటినన్నిటిని ఏలండి నాయన. మీరు నా పిల్లలు కదా, దేవుని పిల్లలు కదా, మీరు దేవుళ్ళు కదా నాయన. ఈ సృష్టికి రాజులు మీరు, రాణులు మీరు. వీటినన్నిటిని మీరు ఏలాలి. వీటినన్నిటిపైన ఏలికగా మిమ్మల్ని పెట్టాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. లోపరుచుకోవాలి. నువ్వు లోపరుచుకోకుండా దానికి లోబడిపోతున్నాడు ఈరోజు మనిషి. ప్రకృతికి లోబడుతున్నటువంటి దేవుని కుమారుడు, ప్రకృతికి లోబడిపోతున్నటువంటి దేవుని కుమార్తె ఒక పండు కోసం నీ దేవుని మాటను ప్రక్కన పెట్టావంటే ఆ పండుకు విలువ ఇచ్చావు, కానీ నీ దేవునికి విలువ ఇవ్వలేదమ్మా. అవునా కదా? ఆఫ్టర్ ఆల్ ఒక పండు, ఎన్ని పండ్లు ఉన్నాయండి తోటలో, ఆ పండే తినాలనా? దేవుడు వద్దని చెప్పిన ఆ పండే తినాలనా నువ్వు? ప్రకృతిని లోపరుచుకోమంటే ప్రకృతికి లోపడ్డావు. నీ తలకాయను తాకట్టు పెట్టావు, నిన్ను నువ్వు అవమానపరుచుకున్నావు అంటున్నాడు దేవుడు.
దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ప్రకృతికి లోపడకూడదు నువ్వు. ఎందుకంటే ప్రకృతి నీకు సర్వెంట్, అది నీకు లోపడాలి, కానీ నువ్వు దానికి లోపడమేంట్రా? ఏంట్రా ఏమైపోయిందని తెలివి అంటున్నాడు దేవుడు. పండుగ లోపడతావేంద్రా? ఏమ్మా పండుగ లోపడతావా? ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయాడో చూసావా మనవుడు. సాతాను గాని మాట వింటే నీకు పట్టే గతి ఇదే అంటున్నాడు దేవుడు. ఎవడికైనా ఇదే గతి పడుతుంది. శ్రమల పాలు చేస్తాను అన్నీ, శ్రమల పాలు చేస్తాను ఏ స్త్రీనైనా అంటున్నాడు. నా మాటకు లోబడకుండా, ప్రకృతిని నువ్వు లోపరుచుకోకుండా ప్రకృతికి నువ్వు లోపడితే నాకు అవమానం రాదు అంటున్నాడు. నా బిడ్డగా చెప్పుకోవడానికి సిగ్గుపడతాను నేను. నువ్వు దేవునికి పుట్టినవానిరా, దేవునికి పుట్టినదానిగా నువ్వు ప్రకృతికి నువ్వు లోపడమా? చిచ్చి 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 చి చాలా దరిద్రం ఇది, నేను చూడలేకపోతున్నా అంటున్నాడు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నేను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ.